జగిత్యాల జిల్లా వేంపేట గ్రామంలో రావుట్ల బాబయ్యకు చెందిన గేదె రేబిస్ వ్యాధితో మృతి చెందింది. పశు వైద్యులు కూడా గేదె రేబిస్ వ్యాధితో మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రేబిస్ వ్యాధి సోకిన గేదె పాలు తాగిన జనాలు ఆందోళన చెందారు. గేదె పాలు తాగిన తమకు కూడా రేబిస్ సోకుతుందేమోనని భయంతో మెట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యాధికారి అమరేశ్వర్ తెలిపారు. పాలు తాగితే రేబిస్ రాదని, ఆందోళన అవసరం లేదని డాక్టర్లు చెప్తున్నారు. హలో ఒక 10 మంది రాండి కాదమ్మా, ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సింది కాదు, తీసుకునే అవసరం లేదు. అనవసరంగా మీరు ఒక్కొక్కరికి ఫోన్ చేసి అందరూ వస్తున్నారు, రావద్దు. అర్థమైందా? ఇచ్చే అవసరం లేదమ్మా. మీకు ఎవరు చెప్తున్నారు వెళ్ళమని? ఎవరు చెప్పారు? లేదు, క్యాంప్ కాదమ్మా. ఏం జరిగిందో తెలుసుకోవడానికి వచ్చినాం అంతే, అది క్యాంప్ కాదు. అర్థమైంది? అందరినీ కూర్చోబెట్టి మాట్లాడినా కూడా ఏంటంటే అట్లా కాదు, పని లేదు. నేను అక్కడనే చెప్పినా కదా, ఇంతమంది ఇక్కడికి వచ్చి రావద్దు. పాలు తాగిన దానికి వేపించుకుంటున్నాం సార్. పాలు పాలు తెలక మేము తాగినాము. ఇక మాకు సర్పంచ్ ద్వారా వేపించుకుంటున్నాం. అందరం నేను కూడా అక్కడ వేపించుకున్నాం. మీ ఎలా పెట్టి ఏమైందా మర్రెకు కుక్క కలిసిందని డాక్టర్ చెప్పిండు. అది కలిసిందా కరలేదా మాకు తెలియదు. మేమైతే అది పాలు పోసింది, మేము తాగినాం. తాగిన దానికి డాక్టర్ చెప్పిన దానికి మేము మంచి వేపించుకుంటున్నాం. యజమాని నేనే. గేదెను రోజు పాలు పిండికి ఇంటికి కొట్టుకొస్తుంటే తోటలో కొట్టుకుపోయి పాలు పిండిన మళ్ళీ అదే రోజు ఇదే కొట్టుకొచ్చిన. కానీ ఇప్పుడు వేంపేటలో ఏం చేస్తున్నారు అంటే పాల కేంద్రంలో కుక్క కరిచిన పాలు పోసిరని చెప్పి ఇట్లా భయపడి మెట్పల్లి అది గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి వ్యాక్సిన్ వేయించుకుంటారు. ఇక్కడికి కూడా తెప్పించి వేంపేట కూడా తెప్పించి వేయించుకుంటారు. ఇట్లా ఎట్లా ఇది మేము ఆల్రెడీ చెప్పినా, మేము సార్లను అడిగితే కూడా చెప్పారు ఏం కాదు, అవసరం లేదు, అది వేడి చేసుకొని తాగితే ఏం అవసరం లేదన్నారు. వీళ్ళు భయపడుతున్నారు. కుక్క అరిస్తుంది, పాలు ఇచ్చుడే బంద్ చేయండి. పాల కేంద్రానికి నేను పోయలేను. మా మందం ఒక గిలాస్ అడిగితే మేమే తాగిన తప్పితే ఎక్కడ కూడా పోయలేము. ఇది గమనించి ప్రజలు భయవంతరాలు చెందుతున్నారు. ఎక్కడ కూడా నేను పోయలేను పాలు. నేను మీ డాక్టర్ అమరేశ్వర్, సివిల్ సర్జన్, జనరల్ మెడిసిన్, ప్రభుత్వ సామాజిక వైద్యులు మెట్పల్లి. మనం చూస్తుంటే ఇటీవల వేంపేట లోపల ఒక గేదెని కుక్క గరిచిందని, ఆ కుక్క వెర్రిదని, ఆ గేదె యొక్క పాలు తాగినందుకు తాగిన వాళ్ళందరికీ రేబీస్ వస్తుందని చాలా భయానికి లోనవుతున్నారు. కానీ మీకు తెలపాల్సిన విషయం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రేబీస్ ఏం చెప్తున్నారు వీళ్ళు, ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఆవైనా ఇతర జంతువైనా రేబీస్ సోకినప్పుడు దాని పాలు తాగడం వల్ల ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరియు ఇలాంటి జంతువుల నుంచి పాలు తాగిన వాళ్ళకి రేబీస్ వ్యాక్సిన్ అస్సలు అవసరం లేదు. సో మీరు భయానికి లోను కావద్దని నా మనవి. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్, మాది వేంపేట గ్రామం. నేను వేంపేట గ్రామ సర్పంచ్ను. అయితే గత 15-20 రోజుల క్రితము మా గ్రామంలో ఒక పాడి గేదెను ఒక కుక్క కరిచినప్పుడు అయితే సదరు రైతుకు కరిచిన విషయం తెలియదు. గత 3-4 రోజుల క్రితము ఆ విషయం తెలిసింది. ఎందుకంటే దాని లక్షణాలు బయటపడ్డాయి.
పశు వైద్యాధికారులకు చూపెడితే వాళ్ళు రేబీస్ లక్షణాలు అని చెప్పారు. అది తెలంగాణ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి ఊర్లో అందరికి తెలిసి పాలు తాగిన వాళ్ళు ఆ పాల కేంద్రంలో పోసిర్రు. వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురై రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి మెట్పల్లి వెళ్ళారు. ఇట్లా చాలామంది నాకు ఫోన్ చేయడం వల్ల నేను అధికారులకు చెప్పగానే వైద్యాధికారులకు చెప్పగానే మా గ్రామంలోనే ఇంజక్షన్ అది మన వ్యాక్సిన్ ఇవ్వడానికి వచ్చారు. 2 రోజుల క్రితం వచ్చారు, నిన్న వచ్చారు. అయితే వ్యాక్సిన్ సరిపడా లేవు, అంటే 100 దాకా ఇచ్చారు, అవి తక్కువ ఉంటాయట. అయితే మెట్పల్లి వెళ్ళి కూడా మరీ వస్తున్నారు. కాబట్టి ఇంకా వ్యాక్సిన్ కావాలని చెప్పి కోరుకుంటారు. అవసరం లేదని చెప్పినా కానీ భయంతో వాళ్ళు తీసుకుంటారు అనుకుంటున్నారు. కాబట్టి వైద్యాధికారులు కూడా వాళ్ళకు వ్యాక్సిన్ ఇవ్వవలసింది కోరుతున్నాం.